హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము స్టవ్ వెలిగించకుండానే ఫ్రూట్ సలాడ్ చేసుకుందాము. అది కూడా హెల్తీగా చేసుకుందాము. ఎక్కువ ఫ్రూట్స్ కూడా అవసరం లేదండి, మీ దగ్గర ఉన్నటివే వేసుకోవచ్చు. చాలా ఈజీగా కూడా అయిపోతుంది అండ్ సింపుల్ ప్రాసెస్లో చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. అయితే దానికోసం ముందుగా మనము ఒక గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెలో ఫుల్ మకానా ఉంటుంది కదండి, అది తీసుకోవాలి. మీకు ఇష్టమైనన్ని వేసుకోవచ్చండి. నేను ఇక్కడ వేసుకుంటున్నాను చూడండి, ఒక కప్తో వేసుకున్నాను. అండ్ అందులోనే సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ బాదం పప్పులు వేసుకుంటున్నాను. బాదం పప్పులు ఏదైనా నట్స్ వేసుకోవచ్చండి, మీ ఇష్టమైన నట్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకున్నాను. అందులోనే పాలు వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకుందాము. మంచిగా నానిపోతాయి. హాఫ్ అన్ అవర్ చాలండి, మంచిగానే నానిపోతాయి. గోరువెచ్చని పాలు పోసుకుంటే త్వరగా నానుతాయి. మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకున్న తర్వాత ఇలా నానే చూడండి. వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 2-3 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. మీ షుగర్ వద్దనుకుంటే హనీ కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వస్తుంది చూడండి, పేస్ట్లా ప్యూరీగా. దీన్ని మళ్ళీ నేను అదే గిన్నెలో వేసుకుంటున్నాను. ఇప్పుడు అందులోనే సేమియా, ఉడికించుకున్న సేమియా అనేది, దీనిలో షుగర్ కానీ సాల్ట్ కానీ ఏది వేయలేదు, సేమియా ఉడికించుకున్నది అది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. స్టవ్తో ఏం అవసరమే లేదండి. మీరు సేమియా వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేకుంటే లేదు, స్కిప్ చేసేసేయండి. ఇది వేస్తే చాలా టేస్ట్ అనిపిస్తుందండి. దీనికి ఫ్రూట్ సలాడ్కి టేస్ట్ వస్తుంది కొంచెం. మీకు అవసరమైతే కొన్ని పాలు కూడా వేసుకోవచ్చు, గోరువెచ్చని పాలు, లేదంటే కూల్ పాలు కూడా వేసుకోవచ్చు. అండ్ నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ వేసుకుంటున్నాను నేను. అరటి పళ్ళు ముక్కలు అండ్ దానిమ్మ గింజలు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ ఉంటాయి అవి వేసుకోండి. ఇందులో గ్రేప్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ మామిడి పండు ముక్కలు కూడా వేసుకుంటున్నాను చూడండి. ఒక మామిడి పండు తీసుకున్నాను, దాన్ని చిన్న ముక్కలుగా కోసి అది కూడా వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులో మామిడి పళ్ళు ముక్కలే చాలా టేస్టీగా అనిపిస్తాయండి. మామిడి పండుని మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇంకా గ్రేప్స్ వేసుకున్నా అది కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనము. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ డీప్ ఫ్రీజర్లో పెడితే త్వరగానే కూల్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ లంచ్ తిన్న తర్వాత తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి. ఇలా సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసి లైక్ చేయండి. ప్లీజ్ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.